మేడం ఇప్పుడు ఇది మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడారు. సో ఆయనే హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారని చెప్పేసి అన్నారు. మరి ఆయనైనా ప్రభుత్వ స్కూళ్ళని కాదని ప్రైవేటీకరణ సంస్థ తీసుకొచ్చింది, ఎంకరేజ్మెంట్ చేసింది కూడా ఆయనే అనుకోవచ్చా? ఎందుకోసం అంటే రీసెంట్గా ఒక ఈవెంట్లో ఏమన్నారంటే పలానా నారాయణ స్కూల్లో జాయిన్ అవ్వండి, పలానా నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యండి, మామూలు పరీక్షలను కూడా మంచి షైన్ చేసి పంపిస్తారు అని చెప్పేసి అన్నారు. అంటే ఒక సీఎం క్యాండిడేట్ అయి ఉండి ఆ విధంగా ప్రైవేట్ రంగ సంస్థని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, దీనికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. నేను రీసెంట్గా ఒక యాప్లో ఒక పోస్ట్ చూశాను. గవర్నమెంట్ స్కూల్ టీచర్ వర్సెస్ ప్రైవేట్ స్కూల్ టీచర్. ప్రైవేట్ స్కూల్ టీచర్కి వచ్చే పే ఎంత ఉంది, గవర్నమెంట్ స్కూల్ టీచర్కి వచ్చే పే ఎంత ఉంది? అదే గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచరు తన పిల్లని తన స్కూల్లో జాయిన్ చేసుకుంటుందా? చేసుకోదు. ఎందుకు? అక్కడ ఉన్న వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ కానీ, ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళకి కావాల్సిన స్టడీ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్దే. ప్రైవేట్ వాళ్ళు ఫీజుల కోసం ఎట్లాగో చేస్తారు, వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనమే పోతాం. కానీ గవర్నమెంట్ దానికి అట్లా కాదు కదా. సో గవర్నమెంట్ దానికి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకాస్త ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే నాకు తెలిసి జగన్ గారు ఈ విషయంలో మంచి పని చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అనుకోవాలని అవసరం లేదు, చాలా మంచి పనే చేశారు. అవును, ఎందుకంటే నాకు ఆయన ఏ విషయంలో నచ్చినా నచ్చకపోయినా ఈ స్కూల్స్ విషయంలో అయితే బాగా నచ్చారు. పిల్లలకి ఫ్యూచర్ ఇవ్వడం కోసం బాగా వర్క్ చేశారు. అదే దీన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టక్కర్లేదు. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని వీళ్ళని టూరిజం ప్లేసెస్ కింద మార్చాల్సిన అవసరం లేదు. ఎవరైతే బ్యాక్వర్డ్స్లో ఉన్నారో వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తూ, ఎవరికి మనం ఆస్తులు ఇవ్వక్కర్లేదు, చదివిస్తే చాలు వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. కాబట్టి గవర్నమెంట్ అనేది దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకో క్వశ్చన్ మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉంటే ఎట్లా సెట్ అయిపోతుంది మన రాజధాని అనేది, మంచిగా తొందరగా డెవలప్ అవుతుంది అనేసి అన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆ విధంగా అన్నప్పుడు ఆ మాటను ఆయన ఎందుకు ఖండించలేకపోయారు? సరే, మీరు ఆ విధంగా ఎలా మాట్లాడతారు? మనము నడిపిస్తుంది గవర్నమెంట్ని, మనము మన ప్రభుత్వాన్ని చూసుకోవాలి, అక్కడ స్కూల్ని డెవలప్ చేసుకోవాలి, అక్కడ హాస్పిటల్ని డెవలప్ చేసుకోవాలి. కానీ మీరు ప్రైవేట్ రంగ సంస్థను ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా పొగుడతారు, దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తారు అని చెప్పేసి అడగాలి కదా అని చెప్పేసి కొందరు అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే కొందరు ప్రజలు అంటున్నారు, నాయకులు గారు, సో ప్రజలు అంటారు, దానికి ఏమంటారు? అన్ని విషయాల్లోనే అందరూ ఇంటర్ఫియర్ అవ్వలేరేమో కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పోస్ట్ వేరే, ఆయన విద్యాశాఖ కాదు, అవునా కదా? సో తను ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది ఎవరు క్వశ్చన్ చేయాలి? విద్యాశాఖలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేయాలి. వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? ఆయన అన్నిట్లోనే వేలు పెడుతుంటే లాస్ట్ టైం ఒక మాట అన్నారు చాలామంది, ఈయన అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవుతున్నారు, అవ్వకూడదు, తన రంగం వరకే తను ఉండాలి అని చెప్పి. ఏమో తను అదే పాటిస్తున్నారేమో. అంటే ఇప్పుడు జనాల కోసం వచ్చి జనాల కోసం మంచి చేద్దాము, జనాల కోసమే పార్టీ పెట్టాలని చెప్పేసి మర్చిపోయి ఈ విధంగా, అంటే పదవి కోసం ఈ విధంగా చేస్తున్నావు అనుకోవచ్చా? అలా ఎందుకు అనుకుంటాం? ఆయన జనాల కోసం వర్క్ చేస్తున్నాడు కదా ఇప్పటికి. ఎందుకు మేడం, ఒకవేళ చేస్తున్నాడు అన్నప్పుడు అక్కడ క్వశ్చనింగ్ అనేది ఉండాలి కదా అంటున్నారు జనాలు. ఇప్పుడు నేను టీచర్ అనుకోండి, నాకు క్లాస్ రూమ్ ఉంది, ఆ క్లాస్కి చాలామంది చాలా సబ్జెక్ట్స్ చెప్తారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ వచ్చినాయనుకో, సోషల్ టీచర్ వెళ్ళి క్వశ్చన్ చేస్తే అది రెక్టిఫై అవుతుందా? ఆ ప్రాబ్లము అవ్వదు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? మ్యాథ్స్ టీచర్ క్వశ్చన్ చేయాలి, ప్రిన్సిపల్ క్వశ్చన్ చేయాలి, అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు క్వశ్చన్ చేయాలి. వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు సోషల్ టీచర్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యారనుకో, ఫస్ట్ మీ సబ్జెక్ట్ మీరు చూసుకోండి, మా సబ్జెక్ట్ మేము చూసుకుంటాం.